ఎందుకంటే మధుబన్ బాబా యొక్క వరదాన భూమి, యజ్ఞ భూమి, అది చరిత్ర భూమి. అటువంటి మధుబన్లో నిరంతరము ఉంటూ అనేక మంది దాతీలు మరియు బాబా సాకార బాబా యొక్క వైబ్రేషన్స్ పూర్తిగా నిండి ఉన్నటువంటి అటువంటి ప్రదేశంలో దాదీల పాలనలో, అందులో కూడా విశేషంగా ఈరోజు శాంతకృష్ణ అన్నయ్య ఎవరైతే మనకి ఇప్పుడు క్లాస్ చేయించబోతున్నారో, అన్నయ్య మన చీఫ్ బ్రహ్మకుమారి సంస్థకు ప్రస్తుతము చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో రాజయోగిని రతన్ మోహిని దాదీజీకి రైట్ హ్యాండ్గా ఉన్నారు అన్నయ్య. అటువంటి అన్నయ్యతో కలుసుకునే భాగ్యం ఈరోజు మనకి దొరికింది. అన్నయ్య సుమారుగా 40 సంవత్సరాల పైన జ్ఞానంలో అయింది. మరియు సమర్పణ జీవితం కూడా అన్నయ్య తన అంటే యువ వయస్సు నుండి సమర్పిత జీవితంలో ఉంటూ, అంటే మా చిన్నప్పటి నుండి కూడా మేము అన్నయ్యని సమర్పిత జీవితంలో చూస్తూ వచ్చాము. మధుబన్లోని పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రెసెంట్ మధుబన్లోని రతన్ మోని దాది గారి యొక్క డిపార్ట్మెంట్ అది. ఆ డిపార్ట్మెంట్లో అన్నయ్య మెయిన్ హ్యాండ్గా ఉంటూ, ఇది చాలా విశాలమైన డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కంటే, కానీ దాన్ని కుశలతాపూర్వకంగా అన్నయ్య తన శాంత స్వభావంతో, ఒక మంచి ఆలోచన దృక్పథంతో అందరినీ ఒక శుభభావనతో రిసీవ్ చేసుకుంటూ, అందరికీ సహయోగిగా ఉంటూ, ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. అన్నయ్య వాళ్ళ లౌకిక పరివారంలో నుండి 60 మంది జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు. అందులో కొద్దిమంది మధ్య శరీరాలు విడిచి కూడా వెళ్ళారనుకోండి. కానీ 60 మంది ఒక కుటుంబంలో నుండి జ్ఞానంలో రావడము, ఇది ఎంత గ్రేట్, ఎంత ఒక మంచి కుటుంబం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మధురమైన పరివారం వారిది లౌకిక రీతిలో కూడా. అన్నయ్య ఈరోజు మన ముందు తన అమూల్యమైనటువంటి మహావాక్యాల్ని ఉంచుతూ మనందరిలో కూడా ఒక శక్తి, ప్రేరణలు నింపుతారు. ఈరోజు విషయాన్ని తీసుకొని అన్నయ్యకు మనందరి తరపున విశాఖపట్నం దైవీ పరివారం, మరి ఇంకా వేరే వేరే ప్రాంతాల వారు కూడా యాడ్ అయి ఉండొచ్చు, అందరి తరపున కూడా అన్నయ్యకు నమస్సుమాంజులు. స్వాగతం 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 అన్నయ్య. మా స్వాగతాన్ని స్వీకరించి మరి ఇప్పుడు మీ మహావాక్యాన్ని వినిపించడం మొదలు పెడతారని ఆశిస్తున్నాను. ఓం శాంతి. शांति। शांति। ओम शांति। विशाखपट्टनम రైల్వే న్యూ కాలనీ పరివారం, దర్శకయ్య నారాయణ భాయ్ మొత్తం పరివారం అందరికీ, మధుబన వరదాన భూమి నుంచి మీ అందరికీ ప్రియ మధుర స్మృతులు. విశేషించి దాది రతన్ మోహినిజీ ఈరోజు దాదితో వెళ్ళి పర్సనల్గా కలిసాము. మీ అందరి కూడాను
ఈరోజు మదర్స్ డే. వందే మాతరం. ఎవరెవరైతే మాతలు ఈ సభలో కూర్చున్నారో మరియు మాతృత్వ భావాలతో ఎవరైతే ఉన్నారో ఆ సేవలను అంకితం చేస్తూ ఉన్నారో వారందరికీ ఈ రోజు యొక్క శుభాకాంక్షలు, శుభాశయాలు. ఈరోజు ఆదివారం విశేషించి బాబా అన్ని రకాలైనటువంటి వరదానాలతో మనల్ని నింపారు. ఈరోజు టాపిక్ కూడా నాకే ఇచ్చారు, అంతిమ సమయం ఒక పిలుపు. మరి అంతిమ సమయం అంటే ఎలా ఉండాలి అని బ్రాహ్మణులు ముందే ఊహించారు. లేదు జ్ఞాన మార్గంలోకి వస్తేనే ఈ విషయం ఒక పర్సనల్ గా కానీ ఇంట్రెస్ట్ చూపించారు. కొత్త ప్రపంచాన్ని మనం తయారు చేయాలి, కొత్త ప్రపంచాన్ని లోకి వెళ్ళాలి. ఆ కొత్త ప్రపంచంలోనికి వెళ్ళేదానికి గాను అందరినీ తయారు చేసే గాను బాబా వచ్చారు. బాబాకి రైట్ హ్యాండ్ గా ఉంటూ మనం ఏదైతే సేవ చేయాలి అని దృఢ సంకల్పంతో కూర్చున్నామో ఆ సమయం వచ్చేసింది. మరి మనం ఎలాగ ఉండాలి? మన కర్తవ్యం ఏంటి? మనము ఇంటికి వెళ్ళాలి, అదేవిధంగా దైవీ ప్రపంచంలోనికి వెళ్ళాలి. దానికి ముందు సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు అయ్యే ముందు కర్మాతీతులు కావాలి. కర్మాతీతులు అయ్యే ముందు కర్మబంధన ముక్తులు కావాలి. కర్మబంధన ముక్తులకు ముందు కర్మ ఇంద్రియాల మీద విజయాలు కావాలి. మరి కర్మ ఇంద్రియాల మీద విజయం ఎలా పొందాలని బాబా నిన్నటి రోజు బాగా మనకి అర్థం చేయించారు. కర్మేంద్రియాలేమి ఈ ముఖంలోనే ఉన్నాయి అన్ని కర్మేంద్రియాలు అన్నమాట. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనస్సాయ. కానీ మనము ఈ కర్మేంద్రియాలకు రాజు కావాలి అని రాజయోగాన్ని అభ్యాసం చేస్తున్నాం, కానీ ప్రజాయోగం చేయడం లేదు కదా. మరి బాబా ముందే చెప్పారు ఈ విశ్వ పరివర్తన టైం అని. మరి ఈ విశ్వ పరివర్తన టైంలో ఈ అంతిమ సమయంలో 83 ఏళ్ల నుంచి ఈ కార్యం నడుస్తుంది. ఎప్పుడైతే బాబా ఈ భూమి పైన అవతరించారో ప్రజాపిత బ్రహ్మ బాబా యొక్క తనువుని ఆధారం తీసుకున్నారో అప్పటి నుంచినే సంగమయుగం అంటే కలియుగం అయిపోయింది. కలియుగంలో కూడా ఇప్పుడు ఏ సమయం వచ్చింది అంతిమ సమయం అంటే ఈ పరివర్తనకు కావలసినటువంటిది ఏదైతే తపస్సు చేసి అందరికీ దుఃఖాన్ని నుంచి, బాధల నుంచి, అష్ట కష్టాల నుంచి ముక్తులు చేయాలని సంకల్పం చేశారో బాబాకి నచ్చలేదు. మనకు ఈ ప్రపంచం నచ్చలేదు. మరి నచ్చని ప్రపంచంలో అందరినీ దుఃఖ అశాంతులతో ఉండే వారిని చూసే బదులు అందరి యొక్క సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం అలాంటి ప్రపంచాన్ని తయారు చేయడానికి గాను కృత నిశ్చయులై ఉన్నాము. ఆ సమయంలో మనం ఊహించని విధంగా కూడాను కొన్ని సన్నివేశాలు వస్తాయన్నమాట. ఆ సన్నివేశాల్లో ఏ బెంబేలు పడేవలసిన అవసరం లేదు. సో 5 తత్వాల్లో కూడా పరివర్తన రావాలి. తామసిక ప్రపంచం నుంచి సాత్విక ప్రపంచంలోనికి వెళ్ళాలి. మరి అలాంటి ప్రపంచంలోనికి వెళ్ళాలి అంటే అలాంటి ప్రపంచానికి వెళ్ళే యోగ్యులుగా ఇక్కడ మనం తయారు కావాలి. ఎంతవరకు మనం ఇప్పుడు ఇక్కడ తయారు కామో అక్కడ వెళ్ళడానికి యోగ్యులుగా కాము. సో ఇది ఆ సమయం ఆసన్నమైంది. అలాంటి సమయంలోకి వెళ్ళడానికి గాను 5 తత్వాల్లో
ఈరోజు ఇంకా బాబా మహావాక్యాల్లో చెప్పారనమాట. ఏ విధంగా మనము కమ్ ఖర్చా వాళ్ళ నషీన్ అని చెప్పారు కదా బాబా. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష, ఎక్కువ సుఖము, ఎక్కువ ఆనందాన్ని అనుభవించేటువంటి సమయం ఇప్పుడేనమాట. తర్వాత ఏదైతే ప్రపంచం రాబోతుందో అక్కడ ఏ విధమైనటువంటి పిల్లలు కష్టపడాల్సింది, శ్రమించాల్సిన పని లేదని బాబా బాగా స్పష్టం చేశారు. మరి ఇవన్నీ రోజు వింటున్నాము. విని జీర్ణం చేసుకుని మనల్ని మనము మలుచుకొని పరివర్తనై అనుభవజ్ఞులై ఇతరులకు అర్థం చేయించే గాను తపస్సు చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఈ అంతిమ సమయము అనేటువంటిది ఎప్పుడైతే ఫిక్స్ తెలిసిపోయిందో, ముందే తెలిసింది మనకి 83 సంవత్సరాల ముందే. అంటే 83 సంవత్సరాల వయసు అయిన వాళ్ళకి అది. లేదు మనం ఎప్పుడైతే ఈ రాజయోగ జీవనము, బ్రహ్మ కుమారి కుమారులు అంటే వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు బాబు. ఈ బ్రాహ్మణ జీవనము జన్మతః బ్రాహ్మణులు, తర్వాత కర్మ ఆధారంగా బ్రాహ్మణులు. మరి మన కర్మ ఆధారంగా ఏదైతే చేస్తున్నామో ఈ విశ్వ పరివర్తన కార్యంలో అంతిమ సమయము, ఈ అంతిమ సమయం అని ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? ఎవరు అంతిమ పేపర్‌కి తయారుగా ఉంటారో వాళ్ళకి అంతిమ సమయం. ఇంకా నేను 10 ఏళ్ళు బతకాలి, ఇంకా 5 ఏళ్ళు బతకాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఇక్కడే ఉండాలి అనేవాళ్ళు కొందరు. లేదు నేను సంపన్నమైనాను, కర్మాతీతమైనాను, కర్మ బంధనాల నుంచి ముక్తులైనాను, కర్మ సంబంధాల నుంచి నేను ముక్తులైతున్నాను. ఏదైతే దేయ సంబంధంలో నుంచి కాకుండా ఈ కర్మ భోగం నుంచి కూడా నేను ముక్తులవుతున్నాను అనేటువంటి స్థితి ఎప్పుడు రాగలుగుతుంది? తర్వాత ఈరోజు ఇంకా ఒకటి చెప్పారనమాట పాపం. పరీక్షలే రాయకుండా నాకు సర్టిఫికేట్ వచ్చింది అంటే ఒప్పుకుంటారా? మన ముందు పరీక్షలు రావాలి. పరీక్షల్లో నేను ఏ విధంగా ఆ ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చాను అనేది మనం పరిశీలన చేసుకొని దానికి నేను తయారుగా ఉన్నాను. మన ముందు పరీక్షలే రాలేదు, లేదు ఆయన పరీక్షలు పేపర్‌కి ఆన్సరే ఇవ్వలేదు. ఈ క్వెషన్ పేపరే మన ముందు రాకున్నప్పుడు అది నేను దానిలో విజయాన్ని పొందాను అని ఏ విధంగా చెప్పుకోగలుగుతాను? సో ఈ కర్మ భోగము, కర్మ బంధనాలు, కర్మ సంబంధాల ఆట ఏదైతే ఉందో, ఆ ఆట ఆడినప్పుడు తెలుస్తుందనమాట మనకి ఎంత అనుభవం ఉంది అని. సో రోజు ఇదే మేము అభ్యాసం చేస్తున్నాము. సుమారుగా ఈ 35 ఏళ్ల నుంచి ఈ అభ్యాసం చేస్తున్నాను. ఉదయము 3:30 నుంచి 4 వరకు వాకింగ్ చేస్తూ 108 అడుగులు మినిమం అది బుద్ధిలో పెట్టుకొని అదే నంబర్ పెట్టుకోకుండా ఈ కాలి నడక ద్వారా 5 తత్వాలకి యోగదానం చేసేది. ఈ 5 తత్వాలని తమో ప్రధానంగా చేసింది మనమే. దీన్ని ఇప్పుడు సతో ప్రధానంగా మార్చాల్సింది కూడా మనమే. మన బాధ్యతే. మరి భూమికి ఏ విధంగా ఇస్తున్నాం వైబ్రేషన్స్? తమో ప్రధానంగా చేసినటువంటి ఈ భూతత్వాన్ని మన సహోదరులు, సహోదరులకు ఏ విధంగా సేవ చేస్తాము, తోటి ఆత్మలకు ఏ విధంగా సేవ చేస్తున్నాము, అట్లే ఈ తత్వాలకు కూడా సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఒక్కొక్క తత్వము మన ఫ్రెండ్‌గా మారితే అప్పుడు ఆటోమేటిక్‌గా తత్వాల జతలో మనకి సంబంధం. అందుగాను ఒక్కొక్క తత్వానికి సేవ ఇచ్చేటువంటి వాళ్ళ, సేవ తీసుకునేవాళ్ళ. ఈ 5000 సంవత్సరాల సృష్టి నాటకంలో మనం ఇంతవరకు తత్వాల నుంచి సేవ తీసుకున్నాము. కానీ ఇది ఒక సమయం అన్నమాట. ఆ తత్వాలకు కూడాను సేవ చేసే అవకాశం ఇప్పుడు ఉందన్నమాట. అంతిమ సమయంలో మనం బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి? బాబా నుంచి శక్తిని తీసుకొని ఈ భూతత్వానికి నేను సేవ చేస్తున్నాను. బాబా నుంచి శక్తి తీసుకొని ఈ గాలికి తమో ప్రధానం నుంచి సతో ప్రధానాన్ని మారుస్తున్నాను. బాబా నుంచి శక్తి తీసుకొని అగ్నితత్వాన్ని మారుస్తున్నాను. ఆకాశ తత్వానికి ఇస్తున్నాను. అంతరిక్ష శాంతి, ఓషధ శాంతి అంటే శుభ సంకల్పాలు చేస్తూ వచ్చాం కానీ
దాన్ని ప్రాక్టికల్‌గా ఎక్కడి నుంచి మనకి రిసోర్సెస్ వస్తుంది అనేటువంటిది అప్పుడు జ్ఞానం మనకు అంత బాగా అర్థం కాలేదు, అవగాహన కాలేదు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. మనమెవరు? మన ఇల్లేది? మన తండ్రెవరు? మనమందరం ఆత్మలు అనేది పక్కా అయిపోయింది. కానీ ఎలాంటి ఆత్మ అనేటువంటిది తర్వాత నా తండ్రెవరు? శివబాబా ఆయన పరంధామంలో ఉంటారు. మా ఇల్లు పరంధామము. కానీ ఆయనకు నాకు ఏ సంబంధం ఉంది? ఆ సంబంధంలో నా అనుభవం ఎంత పెరిగింది? రోజు రోజుకు అదే మురళి వింటూ ఉంటే, ఆ మురళినే రోజుకు 10 సార్లు చదువుకున్నా ఒక్కొక్క అక్షరములో ఉండేటువంటి మహత్యాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకోవడం ఉందన్నమాట. అందుకే ఈరోజు బాబా జానకిదాదికి చెప్పారనమాట. మీరందరూ చదువుకొని, లేదు చదువుకొనైనా అర్థం చేసుకుంటారు. బాబా ఈరోజు మురళి చాలా బాగుంది బాబా అని జానకిదాది చెప్తే, బాగానే ఉంటుంది. కానీ అది తెలుసుకొని, అర్థం చేసుకొని, లేదా అనుభవం చేసుకొని, ఇతరులకు అనుభవం చేయించే పాత్ర ఏ విధంగా ముందు మా అమ్మ జగదంబ సరస్వతి చేసేవారు. ఇప్పుడు నువ్వు కూడా ఆ కార్యం చేస్తున్నావు. పెద్ద కాంట్రాక్టర్. ఇప్పుడు నేనెవరు? ఆత్మ అని చెప్పడం కాకుండా నేను ఒక కాంట్రాక్టర్. పెద్ద కాంట్రాక్టరా? చిన్న కాంట్రాక్టర్? ఎలాంటి కాంట్రాక్టర్ నేనైనాను? విశ్వ పరివర్తన కార్యం చేసేటువంటి కాంట్రాక్టర్ టేకేదార్. మరి దానిలో దాదిగాను చక్రవర్తి అని మొత్తం ప్రపంచంలో మాక్సిమం దేశాలకు దాది వెళ్ళొచ్చారు. పెద్ద టేకేదార్ అయితే మనం ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినాము, ఆ కార్యాన్ని ఎంత చేస్తున్నాము, ఇప్పుడు అది అంతిమ సమయంలో మన యొక్క బ్రాహ్మణుల యొక్క కర్తవ్యమే. ఎప్పుడైతే ఈ 5 తత్వాలకి ఇచ్చేవాళ్ళు డోనర్ అవుతామో, ఇంతవరకు తీసుకునేవాళ్ళు యాచకులైనామన్నమాట. దానికి ఇవ్వాలి కదా ఇప్పుడు. ఇచ్చే అవకాశం ఉంది. ప్రకృతికి, పంచతత్వాలకి. ప్రకృతి అంటే ఈరోజు అదే మురళి వింటూ ఉంటే అటువైపు ఉడతలు, ఇటువైపు మంచి మంచి రకరకాల పక్షులు. అది వచ్చి నన్ను మాట్లాడిస్తుంది. ఒక నిమిషం మురళి వింటున్నాను కదా, దాని జೊತೆ కాస్త అలాగా మాట్లాడుతూ, నవ్విస్తూ రకరకాలుగా ఏదో వాటిని కూడాను పలకరించాలన్నమాట. అది లేకపోతే చిన్నపిల్లలు మారాన్ చేస్తుంది కదా, అట్లా అటు ఇటు అవి పలకరిస్తున్నాయన్నమాట. అదే విధంగా నడుస్తూ, వెళ్తూ ఆ చెట్లతో మాట్లాడడము, పూలతో మాట్లాడడం. ఈ ప్రకృతి అనేది ఎంత ఇప్పటికి కూడాను అంతిమ సమయంలో కూడాను మానవ ఆత్మలకు ప్రాకృతికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది కానీ, వికృతిలో ఉండేటువంటి సమయంలో దాని యొక్క మాటలు మనకు అర్థం కాదు. నేను పీస్ పార్క్‌లో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా అనుభవం చేసేవాళ్ళనమాట. అది వాడిపోయింది. ఎందుకు? నీళ్లు సరిగా దొరికిందో లేదో దాన్ని మాట్లాడిస్తే అవన్నీ రెస్పాన్స్ ఇస్తుందన్నమాట. వెళ్తూ ఉంటే కొన్ని చెట్లు ఉంటుంది. ఆ ఆకులు మన దగ్గర మనల్ని ముట్టుకోవాలని ముందుకొస్తూ ఉంటుందన్నమాట. ఒక్కసారి దాన్ని చిన్న పాపను నిమిరినట్టు నిమిరండి. చాలా ఖుషి అవుతుందన్నమాట దానికి. పులకించిపోతుంది. సో, ఆ అనుభవాన్ని మనలో ఎప్పుడైతే రాగలుగుతుందో, ప్రకృతి జతలో జీవించేది ఎప్పుడైతే రాగలుగుతుందో, మృత్యువు అనే భయముతో జీవించేది కాదు. ఇప్పుడు ఎక్కువగా అందరికీ హెల్త్ కాన్షియస్ అనేది చాలా పెరిగిపోతుందన్నమాట. హెల్త్ కాన్షియస్ కాదు, హెల్త్ రియలైజేషన్. ఇగ్నోర్ కాండి, నెగ్లెక్ట్ కండి అని బాబా చెప్పడం లేదు. మన పెద్దలు చెప్పడం లేదు. దాని యొక్క అవగాహన కలిగి, భయము అనేటువంటిది 94% మనలో భయం ఉంది. ఎలాంటి భయము? నాలో ఏ భయం ఉంది ఇంతకి? నేను ఎక్కడ భయపడుతున్నాను? దానికి బాబా ఏం చెప్పారు? దానికి విరుగుడేమి? ఆ భయాన్ని నేను ఎంతవరకు దూరం చేసుకున్నాను? ఈ భయం యొక్క బాధతో ఎక్కువగా మనము ఎఫెక్ట్ అవుతామన్నమాట. తలుపు తీసి రామ్మ కరోనా అని పిలిచినట్టు ఉందన్నమాట. బాబా చెప్తారు, మా ఆయన పిలిచేదే కాదు, కూర్చోబెట్టి ఇంకా దానికి కావాల్సినటువంటి బంధువులు వస్తే కూర్చోబెట్టి వాళ్ళకి సత్కరిస్తారనమాట. అట్లా చేస్తాం ఒక్కొక్కసారి.
పిలిచారు అంటే వస్తాము. అది వస్తుందన్నమాట. మరి వచ్చిండేటువంటి మాయని ఇంకా కూర్చోపెట్టి, దాన్ని ఇంకా మనం సత్కరిస్తే అది వెళ్తుందా ఎక్కడన్నా? లోపల వెళ్ళమని చెప్పడం ఒకటి, కానీ చేస్తుండే కర్తవ్యం వేరే. సంకల్పం వేరే, కర్మ వేరేనన్నమాట. ఇది అవగాహన లేని కారణంగా ఏదో సతమతం అవుతూ ఉంటారు. ఇంకా ఇతరులకు భయపెట్టేది, కన్‌ఫ్యూషన్ చేసేటువంటి కార్యాన్ని ఒకరు ఇంకొకరికి పంచుకుంటున్నారు. పెంచుకోవడం పెరిగిపోతుందన్నమాట. మహావీరుల్లాంటి బాబా పిల్లలు మనము దాని ముందు ఒక లంకిణి అని అనుకుంటాము. లంకిణి అంత కూడాను లేదు కరోనాలో. తాకత్ లేదు. అది జీవకణం కూడాను కాదు. ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో మనలో ఉండేటువంటి జీవకణాలు దానికి సంతానం పెంచి మన జీవకణాలు చనిపోతాయన్నమాట. కాబట్టి పిలిచి వాళ్ళని పెంచి పెద్ద చేసి పిల్లల్నిచ్చి మనం మన ఇంటిని వదిలి మనం శరీరాలను వదిలి వెళ్ళాల్సొస్తుంది. తన కాళ్ళ మీద నిలుచుకునేటువంటి కెపాసిటీ లేనటువంటి ఒక వైరస్ ఏదైతే ఉందో దీన్ని ఇగ్నోర్ చేయమని చెప్పడం లేదు. మనలో యాంటీబాడీస్ గాని, ఇమ్యూనింగ్ పవర్ గాని ఎప్పుడు పెరుగుతుంది? మనలో ఎప్పుడైతే ఆనందము, ప్రేమ, శక్తి, నిర్భయత, సంతుష్టత ఇవి పరిశీలించుకోకుండా నిర్ణయాలు కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నాం. అదే మొన్న రాయ రాయలు అంటే కృష్ణదేవరాయల యొక్క సభలో రాయలు ప్రశ్నించారనమాట. ఇంతకీ నా రాజ్యంలో ఏ తెగకు సంబంధించిన క్షేత్రానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే, ఈయన చెప్తాడనమాట వికట కవి, డాక్టర్లు ఎక్కువ ఉన్నారు అని. మరి డాక్టర్లని ఎలాగ నువ్వు ప్రూఫ్ చేయగలుగుతావు? సరే ఉదయమే ప్రూఫ్ చేస్తాను. అతను తలకి 2 కట్టలు పెట్టుకొని ఉదయం వెళ్తూ ఉంటే అందరూ ఏదో ఒకటి చెప్తున్నారు. ఒక రైతు చెప్తారు, ఒక పూజారి ఏదో చెప్తున్నారు. అందరూ చెప్తారు ఇది ఆ తలనొప్పికి ఇది మంచిది, ఇది మంచిది. అంటే అందరూ డాక్టర్లే. ఇప్పుడు కరోనాలో అందరూ డాక్టర్లేనన్నమాట. ఎవరిది వినాలి? అందరూ చెప్పేది మంచిదే. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని ఏది చేయలేకుండా ఉండడం కంటే లేదు అలాంటి మెసేజెస్‌ని మనం వాడుకునేది లేదు ఇతరులకు పంచే దానిలోనే మనం అలసిపోతున్నాం. నేనిది వాడాను. నేనిప్పుడు బాగున్నాను. ఫార్వర్డ్ చేసేకి ముందు అది మనము ఏదైతే మన జీవితంలో ధారణ చేస్తున్నామో లేకపోతే అనవసరంగా వాయుమండలాన్ని చెడిపినటువంటి పాపం మనకొస్తుంది. సో, కాబట్టి మొదట భయం అనే దాని నుంచి ముక్తులు కావాలి. చాలా తేలికగా ఉండాలి. చాలా ఆనందమయంగా ఉండాలి. మన యొక్క సంకల్పం ఇతరులకు అమృతంలాగా ఉండాలి. వాతావరణంలో భయం అనేటువంటి దాన్ని దూరం చేసేటువంటి నిర్భయతా స్థితి మనలో ఉండాలి. ఇప్పుడు ఈ బ్రాహ్మణ జీవితంలో ఈ అంతిమ సమయంలో మన యొక్క ఇదే కర్తవ్యం అన్నమాట. ఎంత పెద్ద భూకంపం వచ్చినా మనకి భయం అనేది ఉండకూడదు. ఇంకా ఏమి చూడడం లేదు మనం ఇంకా. అంతిమ సమయంలో ఏం లేదు. చిన్న ఏదో గాలిలో వచ్చేటువంటి ఒక వైరస్ గురించి మనం ఆలోచించేస్తూ మొత్తం ప్రపంచమంతా భయపెట్టే విధంగా గజగజ వణికుతున్నారు. కానీ ఇది అంతిమ సమయమే. ఎంతవరకు కూర్చోవాలి? అందరూ వాపస్ ఇంటికి పోవాలి కదా! క్లైమాక్స్ టైమ్ వచ్చింది కదా! ఇంకా రకరకాలుగా ఇంకా, ఇంకా ఒక తత్వంతోనే మనం చూస్తున్నాము. ఇంకా ఆకాశ తత్వానికి సంబంధించి, భూతత్వానికి సంబంధించి, జలానికి సంబంధించి, అగ్నికి సంబంధించి అన్ని అంచెలంచెలుగా తన కర్తవ్యాన్ని చేస్తూ ఉంది. సో, ఈ అంతిమ సమయంలో మనం చేయాల్సినటువంటి కర్తవ్యంలో మొదటిది 5 తత్వాలకి సమయాన్ని కేటాయించి ఒక్కొక్క తత్వానికి యోగదానం చేయడం. తర్వాత ప్రకృతికి, జలచరాలకి,
భూచరాలకి, వాయుచరాలకి, ఈ అన్నిటికీ. తర్వాత మానవ ఆత్మల్లో కూడాను హై లెవెల్ నుంచి తీసుకురండి. 8 రత్నాలకి, 108 రత్నాలకి, 16,108, 9 లక్షలు, 3 కోట్లు, 33 కోట్లు, ఇంకా 750, 800 కోట్ల ఆత్మలు ఏవైతే ఉన్నాయో అందరికీ మన లెవెల్స్ ని ఏ లెవెల్ వరకు మీరు ఉంటున్నారు? ఇక్కడ స్థూల ప్రపంచంలో ఉన్నారా? స్థూల ప్రపంచంలో మీరు ఏదైతే సేవ చేయగలుగుతారో, ఏదైతే సామాజిక పరంగా మనకి ఏదైతే ఇప్పుడు ఏ డిసిప్లిన్స్ తో ఉండాలని దాని లోపల ఉంటూ, ఈ లక్ష్మణ రేఖ ఏదైతే ఉందో అందు లోపల ఉంటూ మనం ఏదైతే చేస్తామో అది ఇతరులకు దొరుకుతుందన్నమాట. కొన్ని నియమ ఉల్లంఘనతో కూడా మనం ఏదైతే చేస్తామో దానిలో ఏది ప్రాప్తి ఉండదు. నియమ మర్యాదల లోపల ఉంటూ ఎదుటి ప్రాబ్లం సమస్య ఏదైతే ఉందో దాన్ని అవగాహన తెలుసుకొని స్థూల లోకంలో నుంచి సేవ, సూక్ష్మ లోకంలో నుంచి సేవ. మీరు ఈ స్థూల ప్రపంచంలో 5 తత్వాలు మీకు చిన్న లెక్కలాగా చెప్తాను. 5 తత్వాల శరీరము, తర్వాత దానిలో సూక్ష్మ శరీరము, తర్వాత ఆత్మ, అప్పుడు టోటల్ 7 అవుతుంది అన్నమాట. ఈ 7 నుంచి ఈ 5 తత్వాల శరీరము ఒక్కొక్క తత్వం ఒక్కొక్కలో విలీనం అయిపోయిందంటే అప్పుడు 2 నిలుస్తుంది. సూక్ష్మ శరీరము, ఆత్మ. అప్పుడు మనం డబుల్ లైట్ కాగలుగుతాము. దాన్నే విదేహి స్థితి అంటారు. ఇది ఎంతెంత మనం అభ్యాసం చేస్తామో ఏ తత్వము మనల్ని లాగదు. ఆ స్థితినే మృత్యుంజయ స్థితి అంటారు. ఎప్పుడైతే ఒక్కొక్క తత్వం మీద మనకు ఒక్కొక్క కర్మ ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, స్పర్శ, ఇవన్నిటి నుంచి నేను వీటి నుంచి దూరం అవుతున్నాము. అన్నిటికంటే నిన్న బాబా చెప్పేశారు, కళ్ళు అనేది చాలా పెద్దగా మోసం చేస్తుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామా బ్రాహ్మణులు, ఈ కళ్ళ మీద విజయాన్ని సాధించానా, ఆకర్షణ ఎక్కడైనా అవుతుంది అంటే అది ఇంకొకసారి చూడాలని ఇష్టపడుతున్నామంటే కళ్ళ మీద విజయం లేదు. అదే చెవులు, ముక్కు, నాలుక. ఇప్పుడు ఎక్కడైతే కర్మ ఇంద్రియాల మీద మనం విజయులు కావడానికి అనుకున్నాము, కానీ ఇప్పుడు దాని మీద విజయం కావడానికి అభ్యాసము, అనుభవము మనది మాటి మాటికి పెంచుకోవాలి. ఏదైనా ఒక డిసిప్లైన్ తీసుకుని నేను 21 రోజులకు కానీ వ్రతాన్ని చేస్తున్నాను. 21 రోజులు లక్ష్యం పెట్టుకొని ఒక్కొక్క ఇంద్రియం మీద చూస్తూ చూడుకునేటువంటి స్థితి, మాట్లాడుతూ మాట్లాడుకునేటువంటి స్థితి, మాట్లాడినా మాట్లాడలేదు, వింటూ విననట్టు, వాసన తగిలినా ఆ వాసన యొక్క ఏ దానికి వశీభూతులు కాకూడదు, ఆకర్షితులు కాకూడదు. వెళ్తున్నాము, కళ్ళు మూసుకుని వెళ్ళి ఏదో గోడపై తల గుద్దుకోవాలని లేదు, ముక్కు గుద్దుకోవాలని లేదు. చూసాము, తర్వాత ఇంకొకసారి అటువైపు మన దృష్టి మళ్ళింది, చూసాము, ఏదైతే ఒక మొబైల్ మీద ఆకర్షితులు అవుతున్నాము, సోషల్ మీడియా వైపు వెళ్తున్నాము, దాని నుంచి ఏమైనా ప్రాప్తి ఉందా? పోతే దీన్ని తెలుసుకొని నేను ఇంకా ఎవరికైనా దీని నుంచి సందేశం ఇచ్చే విధంగా ఏమైనా కార్యం చేస్తున్నామా, కర్తవ్యం చేస్తున్నామా? లేదు. ఏదో ఒక విషయం వెనక అలవాటు పడిపడి దాని వెనకే పడి ఉంటే ఆ జీవితం ఇప్పుడు అంతిమ సమయానికి మన జీవితము సమర్థవంతమైన జీవితం కాదు, ఇతరులకు మనం అవగాహనకి యోగ్యులుగా కామన్నమాట. సో ఇప్పుడు ఏదైతే వదలాలని అనుకుంటున్నామో అందుకే మనం జ్వాలారూప తపస్సు చేసుకునే సమయంలో ఒక్కొక్కటి కాల్చేసి భస్మం చేయడం, మన ముందు ఆ వికారాలు అనేది రావడానికి కూడాను అది జంకుతుంది అనమాట. ఏ విధంగా ఒక దొంగని చూస్తానే ఇంట్లో భయపడతాం అనమాట, దొంగ దొంగ.
ఏదో మన కాలనీలో దొంగ పట్టాడు, మన కాంప్లెక్స్ లో వచ్చారంటే దొంగ వచ్చాడు దొంగ అని భయపడతాడు. మనకే గవర్నమెంట్ తరఫున చెప్పారనమాట, ఇట్లా 4 వచ్చారు, మీకు మిషన్ గన్ ఇస్తున్నాము, వాళ్ళని మీరు సమాప్తి చేయండి అంటే గన్ను తీసుకున్నప్పుడు మన చేతిలో గన్ వస్తానే దొంగ ఎక్కడున్నాడో అని వెతుకుతాం అనమాట. దొంగను చూసి భయపడము. ఎప్పుడైతే ఇక్కడ మొత్తం వికారాలు అనేటువంటిది నిర్మూలన చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి బ్రాహ్మణ పరివార అంతిమ సమయం యొక్క కర్తవ్యాన్ని మర్చి మనమే దానికి గాను భయపడేటువంటి పరిస్థితి అనేది రావడం అంటే విస్మృతిలో పోయింది. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు, మనకి స్మృతిని ఇస్తాడు. నష్టోమోహ స్మృతిర్లబ్ధ. ఎప్పుడైతే బాబా మనకి స్మృతిని కలిగించినప్పుడు ఆ స్మృతి యాత్రలో ఎప్పుడైతే మనం మర్చిపోతామో, మనల్ని మనం మర్చిపోతామో, మన కర్తవ్యాన్ని మర్చిపోతామో, అప్పుడు ఇవన్నీ ఎక్కువగా అనిపిస్తుంది. స్మృతిర్లబ్ధ, నాకు దొరికేసింది, నా కర్తవ్యం ఏమి అనేది తెలిసిపోయింది. నేను ఇప్పుడు అంతిమ సమయంలో ఈ కర్మ బంధనాల నుంచి ముక్తులై కర్మాతీత స్థితిని తీసుకుని విదేహి స్థితి నుంచి అశరీరీ స్థితిలోకి వెళ్ళి, విదేహి అంటే 7 నుంచి -5 = 2, తిరిగా సూక్ష్మ శరీరం నుంచి బయట ఆత్మ రావడం అభ్యాసం చేయాలి. అది 2 - 1 = 1. 7 to 1. 7 అంటే 5 తత్వాల శరీరము, దేహము. సో ఈ దేహానికి సంబంధించి 5 తత్వాల ఇంబ్యాలెన్స్ ని అనారోగ్యం అంటారు, అంతే, ఇంకేం లేదు. ఆకాశ తత్వమే ఎక్కువ. ఏదైతే దానిలో హెచ్చు తక్కువ ఉంది అంటే మనకి సైకో, మానసిక బాధలు అనవసరంగా పడుతూ ఉంటాం అనమాట. అదే ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాము. సరే, భూతత్వానికి సంబంధించి మనలో ఎముకలు, చర్మము, తర్వాత మాంసము, దీనికి సంబంధించినవన్నీ, దానికి సంబంధించిన ఏవైతే రోగాలు అవన్నీ వస్తుందో ఈ తత్వంలో తామసిక తత్వం ఎక్కువగా ఉంది. ఇంకా అగ్ని, టోటల్ మన శరీరంలో ఏదైతే అన్ని రకాలైనటువంటి రసాలు ఉత్పత్తి అవుతుందో అది అగ్నితత్వం. ఇంకా జలతత్వము, రక్తము, మిగతా అన్ని ఏదైతే శరీరంలో గ్రంథుల నుంచి ఉత్పన్నమయ్యేటువంటి రసాలతో మొదలుకొని అన్ని జలతత్వం కింద వస్తుంది. అది తమో ప్రధానంగా ఉండేది మన లోపల ఉంటే దానికి తగిన రోగాలు వస్తుంటాయి. ఇంకా వాయువు, ఆస్తమం, ఈ 5 తత్వాలకు సంబంధించి మనము ఎప్పుడైతే శరీరంలో ఉండే 5 తత్వాలని జతలో ఉండేటువంటి విశ్వంలో ఉండేటువంటి 5 తత్వాలకి యోగం చేసేటువంటిది శక్తిని నింపే కార్యాన్ని వదిలేసేసి నాకేమోనా అవుతుందేమో, దొంగలు పడ్డారు కాదు, ఆ దొంగల్ని నిర్మూలన చేసేటువంటి బాధ్యత నాది. ఇప్పుడు ఆ తామసిక తత్వాన్ని సతోప్రధానంగా మార్చే బాధ్యత నాది. స్వయం పరంపిత పరమాత్మ మనము మన యొక్క కర్తవ్యానికి మర్చిపోయి ఏ విధంగా ఉండే సమయంలో ఆయన వచ్చారు, ఆయన మనల్ని ఈ జాగృత స్థితిలోకి తీసుకొస్తుంది. మరి ఇప్పుడు సందేశం ఇచ్చేది, సందేశ వాహకుల సేవ అయితే ఇంతవరకు చేశాం మనం. ఇప్పుడు ఎవరైతే అర్థం చేసుకోలేదో వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో మన వృత్తి నుంచి వాళ్ళ వృత్తికి సేవ చేసేది. సంకల్ప శక్తిని పెంచుకునే గాను మనము ఈ అభ్యాసము, అవగాహన, సాధన ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి ఏదైతే జ్ఞానాన్ని వింటామో బాబా దగ్గర నుంచి, అది ఫస్ట్ మనము స్టెప్ బై స్టెప్ రోజు మురళిలో బాబా చాలా ఒక లైన్గా ఇంకా బాగా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వింటున్నప్పుడు మురళి మహావాక్యాలు చాలా డెప్త్గా అర్థమవుతుంది అనమాట. అంటే మనం అనుభవజ్ఞ స్థితిలో మనం ఎప్పుడైతే వింటామో, బుద్ధి రూపి పాత్రను ఎప్పుడైతే శుభ్రం చేసుకొని వింటామో అది వేరే. బుద్ధి రూపి పాత్రలో ఇంకా అవి ఇవి చెత్త చెదారం ఉంటుంది, దానిలో పాలు వేస్తే ఏమవుతుంది, కాచే కూడా ముందే పగిలిపోతుంది. లేదు, అది మనకి పనికిరాదు, ఎవరికి పనికిరాదు అనమాట. ఈ జ్ఞాన రత్నాల్ని అందుకే ఈరోజు అక్కడ స్పెషల్ క్లాస్ బ్రాహ్మణులకు మాత్రమే పెట్టారనమాట. బ్రాహ్మణులు అంటే కొంతమందికి అర్థం అయిందో లేదో, కొంతమంది ఇలా కూడాను కొంతమంది సభలో ఉన్నారని చూశాను నేను.
బ్రాహ్మణులు బ్రహ్మ జ్ఞానేతి బ్రాహ్మణ, బ్రహ్మచర్య పాలన చేసేవాళ్ళు, బ్రహ్మ జ్ఞానాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, బ్రహ్మ ముహూర్తంలో లేచేవాళ్ళు, బ్రహ్మ భోజనాన్ని తినేటువంటి వాళ్ళు, బ్రహ్మ బాబా సమానం తమ జీవితంలో ధారణ చేసే వాళ్ళని బ్రాహ్మణులని అంటారు అనమాట. సో ఇప్పుడు అంతిమ సమయంలో మన కర్తవ్యము 7, 2, 1. కర్మేంద్రియాల మీద ఒక్కొక్కటి చెక్ చేసుకునేది. అట్లా ఒక్కొక్క కర్మేంద్రానికి కావాలంటే మీరు 21 గంటలు చెక్ చేసుకోండి, 21 దినాలు పెట్టుకోండి. దాని మీద విజయం కావాలంటే ఇప్పుడు నా కర్తవ్యము నేను విజయి అయి ఇతరులను కూడా విజయి. ఈ కర్మ బంధాలు, కర్మ భోగము దీనిలో కూడా ఇదేనమాట. అనుకోకుండా ఈ కరోనా పాజిటివ్ నాకు రావడము, అహ్మదాబాద్ తీసుకుపోవడము, అక్కడి నుంచి తిరిగి రావడం, నన్ను నేను బాగా చెక్ చేసుకున్నాను అన్నమాట. చాలా బాగా ఎన్నో మంచి జరుగుతుంది దాని నుంచి. అప్పు తీర్చుకునే సమయంలో ఆనందపడాలి. కర్మ బంధనం గాని, కర్మ భోగం గాని రెండును ఎప్పుడైతే తీర్చుకుంటామో అప్పుడు చాలా ఆనందం కలగాలి మనకి. లేదు అలాగా అప్పు డబ్బులు మన దగ్గర పెట్టుకోవాలా, వాళ్ళకి ఇచ్చే సమయంలో ఏడుస్తాము, బాధపడుతున్నామంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. చేసిన అప్పును తీర్చుకోవాలి, తీర్చుకోవాలి, తీర్చుకోవాలి. కర్మ బంధన ముక్తులు కావాలి. ఏ బంధనం ఉన్నా ముక్తులు కావాలి, ఏ అప్పులున్నా తీర్చుకోవాలి. హిసాబ్ కితాబ్ ఉంటుంది. ఆ లెక్కాచారం చుప్తి చేసుకునే టైంలో పొందే ఆనందం వేరేగా ఉంటుంది అనమాట. ఈ ఆనందం పొందాలి, అనుభవం కావాలంటే భయం అనేది ఉంది అంటే రాదు. ముక్తులు చేసుకోమన్నమాట. కొంతమంది బ్రాహ్మణులు చాలా మంది నేను చూశాను అనమాట. బాబా పిల్లలు ఏదైనా ఫ్రీగా మందులు దొరుకుతుందంటే ఆ మందులు వాడరు అనమాట వాళ్ళు. మన వెనక ఎంత డబ్బు ఖర్చు కావాలో అంత ఖర్చు చేసేయాల్సిందే, లేకపోతే ఇంకా రోగం ఎక్కువగా అవుతుంది. టైం ఎవరికి ఎంత ఇవ్వాలో అప్పుడు ఇచ్చేసేసేయాలన్నమాట. మనము ఇవ్వంది మన కర్మ బంధనాలు ముక్తులు కామన్నమాట. ఇక్కడ అవగాహన చేసుకోవడం, తర్వాత దాన్ని ఒప్పుకొని నడుచుకోవడం. ఆ నడుచుకోవడం మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలుగుతుందో అప్పుడు భయం అనేటువంటిది పరుగులు తీస్తుంది దగ్గర నుంచి. నిర్భయులుగా ఉంటాం అనమాట. మృత్యు అనేది దుఃఖం ఇచ్చేలేదు, సుఖం ఇస్తుంది. పంజరంలో నుంచి పక్షి బయటికి ఎగిరే సమయంలో సుఖంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? కాబట్టి నేను ఎలా ఉన్నాను ఈ అంతిమ సమయంలో? ఇప్పుడు నా కర్తవ్యము నేను ఈ 5 నుంచి బయటకు వచ్చి ఈ 2గా ఉండేటువంటి స్థూల సూక్ష్మ శరీరము, తర్వాత స్థూల శరీరం నుంచి బయట, అందుకే దాన్ని స్థూల శరీరం అంటారు. కానీ ఈ స్థూల శరీరాన్ని దేహము, స్థూల దేహము అని అంటాం. దీని నుంచి బయట వచ్చేటువంటి దాంట్లో అనుభూతి చేసుకుంటూ పోయేది. నన్ను ఎవరు ఆకర్షిస్తున్నారు? ఏ కర్మేంద్రియం నన్ను పల్చగా చేస్తుంది, నా శక్తిని నష్టం చేసుకుంటుంది, నేను లీకేజ్ ఎక్కడ అవుతున్నాను? సంపాదన ఏమో చేసుకున్నాం, కానీ ఎక్కడ లీకేజ్ అయిందో తెలియదు, ఏ శక్తి కోల్పోతున్నామో తెలియదు, ఏ గుణం కోల్పోతున్నామో తెలియదు అనమాట. అన్ని గుణాలు నా దగ్గర ఏదైతే ఉందో, అన్ని శక్తులు నా దగ్గర అయితే ఉందో, ఏ జ్ఞాన ఖజానాలు నా దగ్గర అయితే ఉందో అది గుర్తున్నప్పుడు స్మృతిలో ఉన్నట్టు. అప్పుడు నిర్భయులుగా ఉంటాము. విజయం నా జన్మ సిద్ధ అధికారం. విజయ రత్నాల గురించి ఈరోజు పూర్తిగా బాబా చెప్పారన్నమాట. విజయ రత్నాలు అంటే ఎలాగుంది, ఎన్ని పాయింట్స్ ని స్టెప్ బై స్టెప్ చెప్పారు. ఎంత మనకు చదివి గుర్తు చేసుకునేది రాగలుగుతుందో, ఒకటి చదివిన తర్వాత దాన్ని మననం చేయడం. మగ్నావస్థలో అనుభవంతో మగ్నావస్థలు మొన్న మురళి మీరు విన్నారు. మననం చేసుకోకుండా, అంటే నమలకుండా, జీర్ణం చేసుకోకుండా ఎప్పుడైతే ఇదే విధంగా యుద్ధం చేసుకుంటూ ఉంటే దాంట్లో ఇంకా మన లీకేజ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నా కర్తవ్యం నా స్టోరేజ్, నా స్టాక్. సో ఇప్పుడు నేను ఏదైతే మెడిసిన్ తీసుకుని వచ్చానో దానిలో ఆటోమేటిక్ గా నాలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ ఇంకా పోయిందనమాట. సో దానికి గాను కొద్దిగా నిర్దేశించేటువంటి టైం అనుసారంగా దానికి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, పోగొట్టుకున్నటువంటి శక్తిని పునః ప్రాప్తి చేసుకోవడం కేవలం మన భోజనం.
ఆహారంలో, ఆహార నియమాల్లో బాబా మనకు అన్నీ ఇచ్చేసారన్నమాట. సో వాటినే, మన కిచెన్నే మన మంచి వైద్యశాల. సో దాని మీద, ఆ టాపిక్ మీద నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే అది అందరూ చెప్తున్నారు కాబట్టి దానికి కాదు. ఇప్పుడు బ్రాహ్మణులు అయినటువంటి సమయంలో మనము శుద్ధమైనటువంటి భోజనం ఏదైతే వండే సమయంలో, బ్రహ్మ భోజనం వండే సమయంలో కానీ, లేదు తినే సమయంలో, తాగే సమయంలో, ఈ నియమాన్ని ముందు వాడేటువంటి నియమం తింటే ఇప్పుడు ఎక్కువగా ఇంకా దాని మీద అటెన్షన్ పెట్టగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఆ దృఢత అనేది పెరుగుతుంది, బుద్ధి బలం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కర్తవ్య నిష్ట పెరుగుతుంది. ఎప్పుడైతే ఒకటి బరువుగా ఏమైనా కార్యాన్ని చేస్తామో, లేదు లక్ష్యంగా తీసుకుంటాం. ఈరోజు బాగా క్లియర్ చేశారు. లక్ష్యముగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా అది తేలికవుతుంది. బరువుగా చేస్తే అది అప్పుడే ఏమవుతుంది, కష్టము, దుఃఖం ఇస్తుంది. ఇది మనకి మంచి సమయము, మంచి ఎవరైనా కానీ, రాజయోగ అభ్యాసం చేసేటువంటి వాళ్ళే కానీ, కాని వాళ్ళే కానీ, ఈ సమయంలో మనం ఎన్నో రకాలైనటువంటి ప్రాప్తిని అనుభవం చేసుకునేకి, సాధన చేసుకునేకి మంచి అవకాశం ఉంది. సో ఏదైనా మీ దగ్గర క్లారిటీ ఉందా సరే, లేదంటే ఆ రోజు మురళీనే తీసుకుని, ఆ రోజు మురళీని ఈ రోజు నేను ఎంతవరకు అధ్యయనం చేశాను, అర్థం చేసుకున్నాను. ఒక 1 అవర్కి ఒకసారి కూర్చొని ఒక పేపరు లేదు బుక్ పెన్ను తీసుకొని రాసుకోండి. కనీసం ఒక లైన్ అయినా రాయండి చాలు. ఒక లైనే చాలు. ఈరోజు చాలా బాగా డిస్కషన్ జరిగిందనమాట దాది చేతిలో. సో దానికి గాను కనీసం మీరు ఒక సంఘటన, ఇప్పుడు మురళీ క్లాస్ కానీ, లేదు ఈ విధంగా ఎక్కడ చూసినా క్లాసెస్ అనేది ఆన్లైన్ క్లాసెస్ నడుస్తుంది. కానీ క్లాసులు వినే కూడాను ఓపిక లేకుండేటువంటి స్థితికి వచ్చేసింటారు. ఎందుకు? ఓన్లీ వెరైటీస్ తీసుకోవడం, వెరైటీస్ చూడడము జరుగుతుంది కానీ, అది తిని అంటే భుజించి జీర్ణం చేసుకోకుండా అంటే అది ఓవర్ ఇది అవుతుంది. చాలు. విన్నది శక్తిగా మారే వరకు కూడాను దాని కంప్లీట్ ప్రాసెస్ ఏ విధంగా రక్తగతం కావడం అంటారు. తిన్న ఆహారం రక్తగతం కావడం కాదో అప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో యాంటీబాడీస్ కానీ, ఇమ్యూనిటీ పవర్ కానీ పెరగదో అప్పుడు మన జీవనంగా ఉండదు, అది జీవశవం లాగా ఉంటుంది. సో ఈ భయము అనేటువంటిది ఏదైనా ఇంకా కొద్దో గొప్ప లోపల ఉంటే, ఇప్పుడున్న వస్తున్నటువంటి మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఏమీ కాదు. ఇంకా ముందుంది ముసలి పండుగ అని అంటారు కదా. కానీ అది కూడాను, ఆ సమయంలో కూడాను నేను నా పాత్రని బాబా ఇక్కడ ఈ భూమి మీద ఉంచి ఉంటే నేను అప్పుడు ఏమేం చెయ్యాలి అనేది మన దగ్గర అన్ని రకాలైనటువంటి సాధనాల్ని, సామాగ్రిని యోగ్యంగా 8 శక్తులేమో ఇచ్చేసరి 8 అలంకారాలను తీసి పెట్టుకోవడం కాదు. ఆ 8 అలంకారాలు చేతిలో ఉండేటువంటి అలంకృత రూపంగా ఉన్నాము. కానీ కేవలం షోయిగా ఉందా, ఆ శక్తులు పనికొచ్చే విధంగా ఉందా? ఏదో 5-6 సంవత్సరాల ముందు ఈ శక్తిని వాడింటి, కానీ ఇప్పుడు ఉందా లేదా? 5-6 ఏళ్ల ముందు ఈ గుణం ఉండింది, కానీ ఇప్పుడు ఉందా లేదా? వర్తమాన సమయంలో ఆ దైవీ శక్తులు, దైవీ కళలు మనలో ఎంత ఉంది, ఇది ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం. శక్తిని లీకేజ్ ద్వారా సమాప్తి చేసుకోవడము అంటే ఈ కర్మ ఇంద్రియాల నుంచినే పోతాయి. కర్మేంద్రియాల నుంచి ఏ కర్మేంద్రియం నుంచి ఏమి నేను కోల్పోతున్నాను, తర్వాత ఏ కర్మేంద్రియాన్ని వాడుకొని దాన్ని పెంచుకుంటున్నాను. పెంచుకోవడము, పంచుకోవడము రావాలి. ఉంచుకుంటే అది పాసిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి, ఇది పరిస్థితి, కానీ మన స్వస్థితి ఎలాగుంది? స్వస్థితి ఆధారంతోనే మన గుణాలు, శక్తులు మనం వాడుకుంటాం అన్నమాట. కానీ దానికి జ్ఞానం అనేటువంటిది చాలా అవసరం ఉంది. జ్ఞానం స్టోరేజ్ ఎవాపరేట్ అవుతుంది. తలక్రిందులుగా ఉండేటువంటి పాత్రలోకి మనం ఏమైనా వేస్తే, లేదు వేడి పెనం మీద నీళ్లు వేస్తే ఏమవుతుంది, అది ఆవిరైపోతుంది. ఇప్పుడు వికారాలనే వేడి పెనమా, లేదు బుద్ధిని మనం తల తిప్పుకున్నట్టు పెట్టుకున్నామా? బుద్ధి అనేటువంటిది ఎలాగుంది?
ఈ బుద్ధి దైవీ బుద్ధిని అనమాట, ఈశ్వరీయ బుద్ధి. ఈ బుద్ధిని ఎప్పుడైతే మనం ఇప్పుడు వాడుకునే పద్ధతి ఆధారంగా ఉంటుందని. కాబట్టి సమయాన్ని బాగా ఇప్పుడు సప్లై చేసుకునేదానికి గాను మురళి యొక్క మనన చింతన 4 సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ అంతే. పర్ఫెక్షన్‌లోకి ఇంకా పోవడం, అనుభవజ్ఞులుగా కావడం. ఈ 4 చక్రాలు లేదా ఈ 4 స్తంభాలు ఈరోజు బాబా దాన్ని క్లియర్ చేశారనమాట. మనది ఫౌండేషన్ అనేటువంటిది పెద్ద తుఫాన్ వస్తే ఏం చేస్తుందంట, తుఫాన్ వస్తే ఫస్ట్ పైకి ఎగరేస్తుందంట. ఓహోహో! నేను పైకి ఎగిరిపోతున్నాను. తర్వాత దూరంగా ఎక్కడో తోసేస్తుందన్నమాట. సో మనం ఎక్కడ పడిపోతున్నామో మనకే తెలియదన్నమాట. కానీ తుఫాన్ వచ్చినప్పుడు చెట్లు పడిపోతాయి. పడిపోయే చెట్టు అంటే జ్ఞానం వదిలి ఎంతోమంది ఈ సమయంలో భయపడి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఏం జరుగుతుందని. ఆ సమయంలో నిలదొక్కగలిగేటటువంటి అనుభవం ఉండాలి కదా. సో కానీ ఫౌండేషన్ కదులుతుందన్నమాట. ఆ కదిలితే ఇంకా డేంజర్. పడిపోయేదైనా పర్వాలేదు కానీ మన నిశ్చయంలో ఎప్పుడైతే ఫౌండేషన్ అనేది కదులుతుంది కదా, ఆ కదులుతుంది అప్పుడు కింద సపోర్ట్ లేకుండేటువంటి లైఫ్. బిల్డింగ్ ఉంది కానీ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. చూడండి, ఒక్కొక్క విషయాన్ని బాబా అంతిమ సమయంలో మనం ఏం చేయాలి అనేటువంటిది ప్రతి లైన్ లో కూడా ఉంది. రోజుకి 230, 240 పాయింట్స్ తో ఉండేటువంటి మురళీ మహావాక్యాలు బాబా మనకి రోజు ఇస్తున్నారు. ఆ వరదానాల్లో, ఆ మహావాక్యాల్లో ఎన్ని నేను అవగాహన చేసుకున్నాను. సరే, అదే స్మృతిలో కూర్చోండి, అది మననం చేసుకోవడం జరుగుతుంది. మననం చేసుకుని ఆ స్వరూపం అయ్యేదానికి గాను ఒకే స్థితిలో స్థితి అయిపోయారు. ఇప్పుడు తండ్రి సమానం. మనం మామూలుగా శివ బాబాకు పదార్పణాన్ని చిత్రం చూస్తారు కదా. సో అదే విధంగా బాబా నుంచి శక్తి తీసుకున్నాను. నేను తండ్రి సమానంగా నా దగ్గర నుంచి కూడా ఈ లైట్ మైట్ 4 వైపులో వెళ్తుంది. ఈ స్థితిలో ఎంతసేపు కూర్చుంటాము? బాబ్ సమాన స్థితిని కేవలం లైట్ మైట్ ఇస్తూ ఉన్నాం. అందరికీ ప్రకాష్ని ఇస్తున్నాము, శక్తిని ఇస్తున్నాము. ఎవరికి ఏది కావాలో అది వాళ్ళకి దొరుకుతుంది. ఏ విధంగా సూర్య కిరణాల నుంచి, సూర్యరశ్మి నుంచి ఎంత బాగా బాబా చెప్తారు చూడండి. నీళ్ళని ఇస్తుంది వర్షం ద్వారా, నీళ్ళని ఆవిరిలాగా వాపస్ తీసుకుంటుంది కూడా. అదే విధంగా ఎవరికి ఏది కావాలి, ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేటువంటిది కూడా మనకి ఎప్పుడైతే అర్థమయ్యే అవగాహన అవుతుందో అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ సమయంలో ఇప్పుడు మనము ఎవరికి ఏం కావాలి అడిగేది ఒకటే, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, సంగజీవనం. ఈ 4 ఉంటుంది. దాని బై ప్రోడక్ట్స్, బై సబ్జెక్ట్స్ అడుగుతారు అంతే. ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్య, సంఘజీవనం కంటే ఇంకేది వేరే అడగరు. వాళ్ళు ఎవరు ఏది అడుగుతుంటే మనది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి లేదా ఎలక్ట్రిక్ ఇది కార్పొరేషన్ నుంచి మన వైర్లో 2 వస్తుంది, ఒకటి పాజిటివ్, నెగిటివ్. అదే లైట్ నైట్. దాని నుంచి ఇంటికి కనెక్షన్ తీసుకున్న తర్వాత మీరు దాన్ని కనెక్ట్ చేసుకొని ఏదైనా వాడుకోండి. మోటరే కానీ, హీటరే కానీ, ఏసీ కానీ, లైట్లు కానీ, లేదు ఫ్యాన్ కానీ, ఏదైనా కానీ, ఇంట్లో వంటింట్లో ఉండే పరికరాలు కానీ, అవి 2 ఉంటుంది కదా, అదే లైట్. ఈ విధంగా బాబా నుంచి నేను తీసుకుంటున్నాను, 4 వైపులా ఇస్తున్నాను. ఎవరెవరికి ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఇస్తూ 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 బాబా ఏం చేస్తున్నారు అదే పని నేను చేస్తున్నాను. అంటే మాస్టర్ ఆల్మైటీ అథారిటీ, మాస్టర్ సర్వశక్తివంతులు, ఆల్మైటీ సర్వశక్తివంతులు. ఈ అభ్యాసం ఏ విధంగా ఉంటుంది, అనుభూతి ఏ విధంగా ఉంటుంది, నేను అందరికీ ఇస్తున్నాను. ఎవరికి ఏం కావాలంటే అది తీసుకున్నాను. అప్పుడు వాళ్ళకి ఇష్ట దేవతలుగా మనము దర్శనీయ మూర్తులు అవుతాం, పూజనీయులు అవుతాం అనమాట, గాయన యోగ్యులు అవుతాం.
మనం అలా కావాలని కాదు, వాళ్ళు చేసుకుంటారు ఆ విధంగా. చాలా పరితపిస్తున్నారు కదా ప్రపంచంలో. మనం కూడా అదే కోవలో అదే లైన్లో ఉంటే ప్రయోజనం లేదు. దీనికి అతీతమైనటువంటి అన్ని రకాల ప్రాప్తుల్ని దొరికించే తండ్రి వచ్చారు. ముందుకి మహాకాళేశ్వరుడు తండ్రి అయితే మనం మాస్టర్ మహాకాళేశ్వరులు కావాలి కదా. కాబట్టి ఎక్కడ కూడాను ఏక్ సూత్ కా జంజీర్ అన్నారు బాబా ఆ రోజు మురళిలో. ఎక్కడ కొద్దిగా కూడాను ఆ పోగు అనేది ఉంది అంటే తర్వాత ఏ కర్తవ్యాన్ని చేయలేకపోతాము. మనల్ని బలహీనపరిచేస్తుంది అనమాట ఈ కర్మ బంధనాలు అనేది, కర్మేంద్రియాలు అనేది. కాబట్టి అప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చాలా సున్నితమైనటువంటి పోగు అనమాట ఇది. సున్నితంగా ఉంటుంది, మనకు తెలియదు, కానీ పెద్దగా ఉండేవన్నిటిని తెంచుకుంటాం. చిన్న చిన్నవి ఎక్కడెక్కడ చిక్కులుకుంటాం, ఈర్ష, ద్వేషం, వైర్యము, వైమనస్కం, ఈ కామక్రోధ లోమోహంకారాన్ని పైన చెప్పుకునేది మోటే. దానికి చిన్న చిన్నవి ఏదైతే సూక్ష్మంగా ఉన్నాయో అవన్నిటిని చాలా సహజంగా, కష్టపడే పని లేదనమాట, చాలా సహజంగా ఆటోమేటిక్గా అవే కట్ అయిపోతుంది. ఎప్పుడు ఈ పనిలో ఉంటామో 7 to 1 లో ఉంటాం. 7 ఒక్కొక్క తత్వము, ఒక్కొక్క కర్మేంద్రం నుంచి ఎప్పుడైతే దూరం అవుతామో అదే భక్తి మార్గంలో పంచీకరణని దానికి సాధన చేసేవాళ్ళు అనమాట. ఈ పంచతత్వాలకు సంబంధించి తత్వజ్ఞానులు దాని గురించి చెప్పుకునేవాళ్ళు అనమాట. ఋషులు ఒక రకంగా దాన్ని అభ్యాసం చేస్తారు, మునులు ఒక రకంగా అభ్యాసం చేస్తారు, అవధూతులు ఒక రకంగా చేస్తారు. ఈ తత్వజ్ఞానులు, సన్యాసులు ఒక రకంగా సాధన చేస్తారు. ఇవన్నిటినీ ఒక్కొక్కటి బై ప్రోడక్ట్ గా అయిపోయింది అనమాట. ఇప్పుడు బాబా రాజయోగంలో ఇవన్నిటినీ చేర్చి సహజంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా, పిల్లలకి అర్థమయ్యే భాషతో సర్వసాధారణంగా మనం మన కర్తవ్యాన్ని చేసే గాని అంతరిక్ష శాంతి, ఔషధ శాంతి, సర్వే దేవా శాంతి, అన్ని శాంతిమయం కావాలి. అప్పుడు శాంతిమయ ప్రపంచ ఇంటికి వెళ్ళగలుగుతాము, శాంతిమయ తండ్రి జతలో ఉండగలుగుతాము, శాంతిమయ ప్రపంచాన్ని స్థాపన చేయగలుగుతాం. బాబా ఇంకేం చెప్పారు ఈరోజు, 2500 సంవత్సరాల వరకు మీకు ఇంకే ఉద్యోగాలు అనేదో, ఆ పనులని ఈ పనులు అనేది, ఇంటి పనులు, వంట పనులు అన్ని కూడాను చాలా ఆనందంగా గడిచిపోతుంది అనమాట 2500 సంవత్సరాలు. ఈ చదువు కూడాను మీకు ఇబ్బందిగా అనిపిస్తే రాజయోగం అనేటువంటిది, అది కూడాను అప్పుడు లేదు. ఇంక నెక్స్ట్ భక్తి. ఆ భక్తి యొక్క కార్యక్రమాలు కూడాను నుంచి లేకుండేటువంటి దేవతా పదవి మీకు ఇప్పుడు దొరుకుతుంది అని బాబా చెప్తున్నారు అనమాట. అది మనకు అర్థమైంది, అవగాహన అయింది, ఇష్టమైంది అంటే మనం దానిలో మంచి చరితార్థత తీసుకురాగలుగుతాం. చరిత్ర ఉన్నతిగా చేసుకుంటాం, అర్థసహితంగా. పురుషార్థం, పురుషనైన ఆత్మ అర్థమైపోతే చాలన్నమాట. పురుషార్థం దాన్ని అర్థం చేసుకోవడం అన్నమాట. సో అగైన్ ఈరోజు టాపిక్ మంచిది అనమాట. అంతిమ సమయం అని ఒప్పుకుంటున్నామా? ఇంకా లేదా? ఇంకా కొంతమందిని చూస్తామన్నమాట, హాస్పిటలైజ్ అయి ఉంటారు. వాళ్ళ శరీరం పూర్తిగా కేవలం ఆత్మ ఉంది, క్షోభిస్తుంది అనమాట, కానీ శరీరంలో ఏ విధమైనటువంటి తాకత్వం ఉండదు. కానీ ఈ వైరాగ్య వృత్తి అనేటువంటిది ముందుగా రావాలి మనలో. అంతా గాల్లో కొట్టుకోపోయిన ఇంకా కాల్పిండి కృష్ణార్పణం అన్నట్టు చెప్తారనమాట. చేతిలో ఉన్నప్పుడు కృష్ణార్పణం చేసేది రావాలి. అంతా మొత్తం కొట్టుకోపోయిన ఇంకా కృష్ణార్పణం అంటే అక్కడ ఏముంది? ఏముంటే కదా అర్పణం అయ్యేది. సో అదే విధంగా తనువు నుంచి, మనస్సు నుంచి, ధనం నుంచి, సంకల్పాల నుంచి, సమయం నుంచి, శక్తులు, గుణాలు అన్నిటినీ ఈశ్వరీయ కార్యంలో వినియోగం చేసుకునే ఈ సమయంలో ఏ ఒక్కటి కూడాను తగ్గితే అక్కడ కూడాను చాలా మనం పరిశ్రమ చేయాల్సి వస్తుంది, పురుషార్థం చేయాల్సి వస్తుంది. లాస్ట్కి ఏదోలే బాబా మనకి చేశారు, మనం పురుషార్థం చేశామనే విధంగా కాకుండా ఆ అంతిమ సమయంలో ఈ 5 ప్రకారాల అగ్ని ఏదైతే దహనం చేస్తుంటుందో
ఒకటి వికారాల అగ్ని, రెండోది పశ్చాత్తాపాగ్ని అనేది అనమాట. ఇప్పుడు పశ్చాత్తాపం అనేటువంటిది తెలిసి నేను చేయలేకపోయినాను, తెలియకుండా వదిలేసేయండి. ఒక జ్ఞాని తెలిసి అది అవగాహన చేసుకోకపోయినప్పుడు ఏమవుతుంది, పశ్చాత్తాపం పెరిగిపోతుంది. పంచతత్వాల్లో వికారాల అగ్ని వేరే, అనుశక్తితో అగ్ని వేరే, తపస్సుతో చేసేటువంటి అగ్నితో సంపన్నం చేస్తారు. పూర్ణాహుతి కావాలన్నా వద్దా, మొత్తం ప్రపంచం పూర్ణాహుతి కావాల్సింది, పరివర్తన కావాల్సింది. కాబట్టి భయం అనేటువంటిది వదిలేసేయండి. నెక్స్ట్ సీన్ ఏం రాబోతుందో తెలిసిన కళాకారుడు ఆ సీన్కి తగ్గట్టుగా అభినయిస్తూ అందరినీ మెప్పించగలుగుతాడు. నెక్స్ట్ సీన్ ఏమి రాబోతుందో తెలియనటువంటి కళాకారుడు ఏ విధంగా ఉంటాడు, ఏ బాల్ వచ్చినా దాన్ని ఏ విధంగా ఆడగలుగుతానని నిశ్చయం ఉండేటువంటి క్రీడాకారుడు ఎలాగుంటాడు, అదే విధంగా మనలో ఉండేటువంటి కళ, మనలో ఉండేటువంటి క్రీడాతనం ఏదైతే స్పోర్ట్స్మెన్షిప్ అంటారు అనమాట, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటారు. సో అవి ఎప్పుడైతే ముందే తెలిసింటే వాళ్ళు చాలా కుతూహలంగా, ఇంకా నా దగ్గర ఎన్ని బాల్స్ వస్తే నేను కొట్టగలగాలి, నేను ఇంకా క్రీజ్ మీద ఉంచుకోవాలని అనుకుంటారు, కానీ అవుట్ అయ్యి ఇంటికి పోతామని అనుకోరు. ఇంకా నాకు ఎన్ని సన్నివేశాలు వచ్చినా దానిలో మంచి రక్తి కట్టించే పాత్రను నేను అభినయిస్తాననేటువంటి రంగస్థలంలో కానీ ఏదైనా కానీ ఒక కళాకారుడు ఎండింగ్ ని చాలా క్లైమాక్స్ ని చాలా బాగా తీర్చిదిద్దేటువంటి కళని రూపొందించుకొని రావాలన్నమాట. అప్పుడు అందరూ శభాష్ శభాష్ అంటారు. కాబట్టి పురుషార్థములో పరిస్థితుల్లో నెగ్గి పరీక్షలను గెలిచి సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు కావాలి, కానీ పరిస్థితి వద్దు నాకు, నేను పాస్ అయిపోయినాను, పాస్ విత్ ఆనర్ అయినాను అని ఈరోజు బాబా చెప్పారు. అది దాన్ని అంత సమంజసంగా ఉండదన్నమాట. సో ఇదే విధంగా ఇప్పుడు అంతిమ సమయంలో మన పురుషార్థమేమి, అగైన్ రివైజ్ 5 తత్వాలకి, ప్రకృతికి, జలచర వాయుచర భూచర జీవులకి, తర్వాత ఆత్మలన్నీ రకరకాలండి దుఃఖ అశాంతి ఆత్మలన్నిటికీ కూడాను ఒకే ఒక స్థితి. ఇక్కడ ఒక మామూలుగా దాన్ని ఏమంటారు, ఒక బాణం వచ్చింది అని అనుకోండి, బాణం వచ్చి ఇక్కడ చిక్కుపోయింది అంటే నిలిచిపోయింది అనమాట. ఆ నిలిచిపోయి ఎనర్జీ ఇస్తుంది నాకు. ఆ ఎనర్జీతో నేను బాబా సమానము ఆ 16 కిరణాలు వస్తుండేటువంటిదిగా ఒక చిత్రాన్ని ఎప్పుడైతే బాబాని మనం ఊహించుకుంటామో ఆ బిందువు, అదే విధంగా నా నుంచి కూడాను ఈ 16 కళలు, 16 కళలు 4 వైపులా వైబ్రేట్ అవుతుంది. ఎంత సమయం కూర్చోగలుగుతుంది. మన కర్తవ్యాన్ని చేయాలి. ఇంటి పనులు, వంట పనులు లేదు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు, టైం దొరికితే చాలన్నమాట. లైట్మెంట్ బాబా నుంచి తీసుకుంటున్నాం, అందరికి ఇస్తున్నాం. దాంట్లో వాళ్ళకి ఎవరికి ఏది కావాలంటే అది తీసుకున్నాం, ఎవరికి ఏది కావాలంటే అది తీసుకున్నాం. నేను ఇస్తూ దేనే వాళ్ళ దాత, దేనే వాళ్ళ దేవత. ఇచ్చేవాడిని దేవతలు అంటారు, తీసుకునేవాడిని దేవత, బికారులు అంటారు. వికారి సంస్కారం వచ్చింది అంటే మనకు బాధ, ఏదైనా బాధ కలుగుతుంది అంటే చెక్ చేసుకునేసేయండి. నాకు ఈ పరిస్థితిలో ఈ బాధ కలుగుతుంది అంటే అది గుణం కాదు, అది అవగుణం 100%. డోంట్ ఎక్స్పెక్ట్, డోంట్ డిస్టర్బ్. మనం ఎక్స్పెక్ట్ చేసుకొని డిస్టర్బ్ అయ్యేది వద్దు, ఇతరులను డిస్టర్బ్ చేసేది వద్దు. కొత్తగా వికర్మల ఖాతా పెరగకుండా మన కర్మేంద్రియాలని కర్మ అకర్మగా మారేటువంటి ఈ విశేష సుకర్మ సమయం అన్నమాట ఇది. ఈ కర్మేంద్రియాల మీద విజయం పొందేటువంటి కర్తవ్యం చేసేటువంటి ఈ శుభ సమయంలో కర్మాతీత స్థితిని తీసుకొని రావడానికి మంచి అవకాశం. అరే ఇంత మాకు గుర్తుపెట్టుకునే అవకాశం లేదంటే ఒక్కొక్క గంటకు ఒక్కొక్క లైన్, ఒక్కొక్క అక్షరం చేస్తూ దాన్ని ఇంత ఇవటుడు ఇంత అని జ్ఞానాన్ని పెంచుకొని మహావీర కాయాన్ని పెంచుకుంటూ పోతే మన ముందు ఆ లంకిని అనేటువంటిది చాలా చిన్నగా అవుతుంది. అది చాలా పెద్దది అనుకుంటే మనం చిన్నది అవుతాం. మన ముందు ఇప్పుడు ప్రపంచంలో ఉండే పరిస్థితులు ఏ మాత్రం పెద్దవి కాదు, చాలా చిన్నవి. ఈ యొక్క ఆత్మస్థైర్యం, దృఢత, నిశ్చయము ఎప్పుడైతే మనలో రాగలుగుతుందో ఆటోమేటిక్గా మనము ఒక సుందర సుఖమయమైన సంసారాన్ని అంటే ప్రపంచాన్ని తయారు చేసే కానీ
భగవంతునికి రైట్ హ్యాండ్ అయ్యేటువంటి దైవీ ఆత్మలు కాగలుగుతాం. సో అక్కయ్య గారు 8 గంటలకు టైం ఇచ్చారనమాట. ఇంకా 15 నిమిషాలు ఏదైనా మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలని అనుకుంటే అడగొచ్చు. మధ్యలో ఎవరు వస్తారు? శశక్కయ్య మీరున్నారా? శేఖర్ భయ్య? ఒక్క నిమిషం కూర్చుంటాం. అలాగే బాబా నుంచి లైట్ మైట్ తీసుకుంటున్నా. నా నుంచి నలువైపులా ఈ ప్రకాశం బయలుదేరుతుంది, వ్యాపిస్తూ ఉంది. స్టార్ట్. శాంతి. ఋషులకు మునులకు తేడా ఏమి అని అడిగారు అనమాట ఎవరు. తమాషగా చెప్పుకోవాలంటే తెల్లగడ్డం ఉండే వాళ్ళు ఋషులు అనుకోండి, నల్లగడ్డం ఉంటే మునులు అని అనుకోండి. ఋషి పత్ని అంటారు అనమాట. మునులకు ఆశ్రమాలు వేరేగా ఉంటుంది. ఋషి అంటే వాళ్ళకి గృహస్థ వ్యవహారంలో ఉంటారు. రాజ ఋషులు ఉంటారు అనమాట. వాళ్ళ కర్తవ్యాలను కూడా వేరేగా ఉంటుంది అనమాట. అరుంధతి, అది ఇప్పుడు వశిష్ఠుడు, వాల్మీకి లాంటి వీళ్ళందరినీ ఒక రకంగా చూపిస్తారు అనమాట. సో ఆ ఋషుల కర్తవ్యాలు, వాళ్ళ పద్ధతి, మునుల యొక్క పద్ధతి వేరేగా ఉంటుంది. క్వశ్చన్. సైలెన్స్ గా అయిపోయినా చెప్పండి. ఎవరైనా ప్రశ్నలు అడిగేవాళ్ళు అడగొచ్చు. అన్నయ్య మీకు దానికి సమాధానం చెప్తారు. చాలా అనుకోని మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు అన్మ్యూట్ చేస్తాను. అక్కయ్య మీరే అడగండి కొద్దిగా.